ఎలైజా గారు వారు దైవవర్తమానం అందిస్తారు. అందరం కూడా శ్రద్ధాభక్తులతో మరి ఆలకించాలని మనవి చేస్తూ, చిన్నపిల్లలను మీ స్వాధీనంలో ఉంచకుండా అటు ఇటు తిరగనివ్వద్దు, అల్లరి చేయనివ్వకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇష్టం లేదా ఆయనకి చెందటం? మనం ఏమైనా తీసుకుందామా? ఒకసారి గట్టిగా ఆమేనని చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క చిన్నతమైన కృపాభాగ్యాన్ని బట్టి మన ఈ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ వేడుకలు ఐతానగర్ సంఘంలో జరుపుతున్న ఈ వేడుకలలో ఒక ప్రత్యేకమైన రీతిగా నూతన మందిరాన్ని నిర్మించుకొని, నూతన మందిరం మన కన్నుల ఎదుట ఉంచుకొని రేపు దానిని దేవుని పరిచర్యకు ప్రతిష్ఠించబోవచ్చు. దానికి ముందు ఈ రీతిగా ప్రభువును గణపరచడానికి ఏర్పాటు చేసుకోవటం సంతోషదాయకం. మరి ఇట్టి ప్రశస్తమైన ఈ వేడుకలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు, మరి మా అన్నగారి కుమారులు దైవజనులు డేవిడ్ గారికి, ఆ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి మన సంఘ కమిటీ వారికి, యవనస్తులకు, స్త్రీల సమాజం తల్లులకు, అలాగనే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే నాకు ముందు పలువురు దైవజనులు మంచి శుభప్రదమైన మాటలు అందించారు. వారందరికీ ప్రభు పేరిట నా వందనాలు. మరి ముఖ్యంగా ఈ రాత్రి కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రియులు, నాకు అత్యంత ఇష్టలు, ఆత్మీయులు, దైవజనులు మా అన్నగారు అజిత్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గుడివాడ ప్రాంతంలో నేనుంటున్న ఇంటికి సడన్గా చెప్పాబెట్టకుండా వచ్చి మమ్మల్ని దర్శించి ఆశ్చర్యపరిచిన నా ఆత్మీయులు, నా అన్నగారు, నిండా వందనాలు వారికి. మరి ముఖ్యంగా ఈ రాత్రి ప్రత్యేకించి ఐతానగర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం అనగానే నేను, దైవజనులు, మా బాబాయ్ గారు కలపాల అబ్రహాం గారు ఆల్ నైట్ ప్రేయర్స్కి, సువార్త సభలకి పలుమార్లు వచ్చాం. కానీ నాకు ఎక్కువ అనుబంధం సాల్మన్ అయ్య గారితో. సాల్మన్ అన్న చాలా ప్రాంతాలకి నన్ను, నాన్న పాస్టర్ గారికి ఏమనరు, నాన్న మీరు ఫలానా ఊర్లో ఒక 2 ప్రసంగాలు చేసి రమ్మని పంపించేవాళ్ళు. వచ్చేసరికి 2 వీలర్ నాకు ఫ్యాషన్ ప్లస్ ఉండేది అప్పుడు, సెకండ్ హ్యాండ్ బైకే. సెంటర్లో గుంటూరు వెళ్ళే రోడ్లో బ్రిడ్జ్ పైన దారిగాసి అంబాసిడర్ వెహికల్ పెట్టుకొని జేబులో నుండి దువ్విని తీసి, ఆయన కొన్న మంచి అలవాటు, మీసాలు దువ్వుతూ ఉంటారు. నాన్న ఎలా జరిగింది మీటింగ్ అని అంటే, బాగా జరిగిందన్న, తర్వాత మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా అనంటే, సరే ఏమి ఇచ్చారు అని అడగకుండా ఒకసారి నాన్న బండి తాళం ఇవ్వు, ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్తాడు, ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించి మళ్ళీ అక్కడ పెట్టేవాడు. నేను మరవలేని ఒక దైవజనుడు. మీరు అనుకోవచ్చు ఏంటి అందరూ మరి సాల్మన్ గారి పేరు చెబుతున్నారని. సహజంగా సంఘంలో కొన్ని ఉంటాయి. నేను 1989వ సంవత్సరంలో బైబిల్ కాలేజీ నుండి బయటకు వచ్చాను. ఆనాటి నుండి సంపూర్ణ సేవకై పరిచర్యలో ఉన్న, ఇప్పటికి 36 సంవత్సరాల సేవలో ఉండి, నా స్వస్థలం మన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రక్కనే ఉన్న బెల్లంకొండ. నా ఎడ్యుకేషనల్ లైఫ్ అంతా పిడుగురాళ్ళ మన్యంపుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూలు, ఇంటర్మీడియట్కి నరసరాపేట కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలేజీ. మధుశ్రీతో గొడవ అయ్యాక మాకు ఒక 5 టీసీలు ఇచ్చి పంపించారు. సెకండ్ ఇయర్ మళ్ళీ పిడుగురాళ్ళ గవర్నమెంట్ కాలేజీ. ఆ తర్వాత డిగ్రీకి కొత్త రఘురామయ్య కాలేజీ నరసరాపేట. ఏసీ కాలేజీలో సీట్ వస్తే ప్రార్థనోళ్ళ కాలేజీలో మనం చదవటం ఏంటి, నా పేరే 1 కాదు 2 కాదు 7 కొండలు, కొదములు 7 కొండలు. ఆ కాలేజీకి నేను వెళ్ళను, క్రిస్టియన్ క్యాంపస్లోనే నేను అడుగు పెట్టనన్నా తీసుకొచ్చి క్రిస్టియన్ క్యాంపసే నాకు షెల్టర్ చేశాడు. ఈ కోళ్ళు కుక్కలు తినడానికి వస్తారు, పాదుర్లకు పని లేదు, సంకను సంచేసుకొస్తారన్న భద్రంగా దేవుడు తీసుకొచ్చే సంకలో కాదు, నా బ్రతుకు మెడకే వేసాడు. ఇది ఒక గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సాల్మన్ అన్న అనగానే అదొక అనుభూతి. సేవకి
ఫుల్ ట్యాంక్ చేయించిన సందర్భం ఎక్కడి నుంచి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఐతానగర్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న నిధులలో నుండి వారు తీసుకొని వారి ద్వారా పరిచర్యకు ఉపయోగపడ్డారు అన్నయ్య. ఆ బంధం అంతటితో ఆగిపోకుండా మరి ముఖ్యంగా మరి కుటుంబాల్లో ఎట్లా చర్చించుకున్నారో నాకు తెలియదు. డేవిడ్ గారి వివాహానికి పలువురు గనులైన దైవజనులు, వయసులోను అనుభవంలోను పెద్దలైన వారు వేదిక మీద ఉంటే నన్ను మెసేజ్ ఇవ్వటానికి పిలవటం నేను అన్నను మర్చిపోలేంది. అంతటితో ఆగకుండా ఆ డేవిడ్ గారికి తన సతీమణి గారిని దేవుడు ప్రేమించి వాళ్ళ కుమార్తెని ఇస్తే ఆ కుమార్తె ఒక క్రియేటర్ అయిపోయింది నాకు. అంటే ఏం పెడుతున్నారు నాన్న పేరు అని అంటే సెరూయా అన్నారు. మరి సెరూయా గురించి ఎక్కువ మందికి తెలియదు, దాదాపు తెలియచ్చు అనుకోండి. ఇప్పుడు అది ఏదో ఉందిగా గూగుల్లో బోగులో, దాన్ని అడిగితే చెప్తూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో అంతా మాకు తెలియదు. నా తెలుగు మీడియమేగా, నా మాటే మీకు అర్థమైంది, నేను మాస్ అమ్మా. కాబట్టి ఒకవేళ ఏమన్నా మీకు అర్థం కాకపోతే ఎవరినన్నా ట్రాన్స్లేట్ చేసుకోవటానికి పక్కన వాళ్ళని అడగండి. సెరూయా అనగానే నాకు మనసుకు చాలా సంతోషం వేసింది. సెరూయా గురించి ఓ మంచి ప్రసంగశీలని తీసుకొచ్చి ఆ పాప నామకరణం రోజున పెట్టడానికి దేవుడు కృప ఇచ్చాడు. నిజంగా దేవుని ధన్యత. సాల్మన్ అన్నగారితో, ఆ అన్న పేరు చెప్తేనే నాకు ఐతానగర్ మన బ్యాప్టిస్ట్ సంఘం గుర్తొచ్చింది. అలాగనే బాబుతో, డేవిడ్ గారితో, ఆ తర్వాత పాపతో కూడా దేవుని కృప, దేవుని సంకల్పం. నేను ప్రార్థన అంటే ఇష్టపడకపోయినా మా బెల్లంకొండకి మన తెలుగు బ్యాప్టిస్టు పెళ్ళిళ్ళు అవి చేయటానికి గణపురం నుంచి వచ్చేవాళ్ళు. మన తెలుగు బ్యాప్టిస్టులు అయ్యగారిని తెస్తారు పెళ్ళికి, సాయంకాలం పెళ్లి తెచ్చిన ఒక్కళ్ళ గణపడరు. అందుకని ఆయన మీ దారిలో ఎడితే ఆయన వెనక నుంచి పారిపోయేవాడు. ఆ ఊరికి పెళ్ళిళ్ళు చేయటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి పరిస్థితులు. ఏది ఏమైనా ఈ రాత్రి మన తెలుగు బ్యాప్టిస్టు సంఘం ఐతానగర్లో ఉన్న ఈ సెంటినరీ బ్యాప్టిస్ట్ వేడుకలలో ఒక నూతన మందిరంగా నిర్మించుకోవటం నేను కూడా కన్నులారా చూడటానికి ప్రభు నాకు ఒక భాగ్యం ఇచ్చాడు. అందుని బట్టి నేను సాల్మన్ అన్న గారి కుటుంబాలకే కాకుండా మన తెలుగు బ్యాప్టిస్ట్ ఐతానగర్ సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మంచిది. ఈ రాత్రి కాల సమయంలో శ్రేష్టమైన దేవుని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. నాకు కొంచెం తెలుసు, మీరేం కంగారు పడొద్దు. మీరు చాలా ఇరుకుగా కూర్చున్నారు, వెనక ఎక్కడ దాకో ఉన్నారు. అయినా సరే నేను గంటలు మాట్లాడను. నాకేమో ఆదికాండం నుంచి ప్రకటనల దాకా త్రిప్పగలిగినంత నాలెడ్జి నాకు లేదు, నాకంత శక్తి సామర్థ్యాలు తెలియదు. ఆ యేసును గురించి నేను ఎరిగిన కొద్ది అనుభవాలేవో కొద్ది సమయం మీతో పంచుకొని నేను కూడా సెలవు తీసుకుంటా. శృతిమతి లేనుడు సూట్ కేసు బోధాన్ని వేసుకుపోయాడట. అట్లా కాకుండా కాన్షియస్లో నేను ఉంటా. నేను టైమర్ పెట్టుకున్నా, ఎక్కడికి సభలకు వెళ్ళినా నేను మాత్రం కాస్త చూసుకుంటానే ఉంటా. కాబట్టి ఏ విధమైన కంగారు అవసరం లేదు. మా అజిత్ అన్నగారు అని అంటే టైం అంటే టైమే. మాట్లాడేటప్పుడు మీ షెడ్యూల్డ్ రోజున ఫలానా ఆయన ఉంటారంటే నాకు ఆనందం. ఎందుకనంటే టైం అనేది పంక్చువాలిటీగా మెయింటైన్ చేస్తారనమాట. చాలా సంతోషం. ఇదే నా పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ముఖ్యంగా ఈరోజు మంచి సౌండ్ సిస్టమ్, సంగీత పరిచర్య, క్వైర్ టీం ఉన్నారు, వాళ్ళని మర్చిపోయి నేను వాళ్ళకి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 17వ అధ్యాయము 3-4 వచనాలను ఒకసారి చదువుకుందాం. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్ములను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట ఆ కర్రలను ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వారి కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సొణుగుచుండు సొణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. చాలు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో చరిత్రలో వ్రాయబడిన ఒక సంఘటన మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఈ సంఖ్యాకాండములో ఇశ్రాయేలీయుల జీవిత పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి.
ఈ సంఖ్యాకాండంలో 17వ అధ్యాయంలోనికి రాగానే మనం చదువుకున్న 3-4 వచనాలలో ముఖ్యమైన విషయం ఒకటి ఏంటనంటే, ఇజ్రాయేలీయులు మొత్తం 12 గోత్రాలు, యాకోబు సంతతి 12 మంది కుమారులు, ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క గోత్రానికి మూలపితరునిగా మారిపోయాడు. ఈ 12 గోత్రాలలో కాలక్రమేణా ఓ గోత్రానికి చెందినవారు, అనగా లేవి గోత్రానికి చెందినవారు ఓ సందర్భంలో భూమి నెరవిడిచి యెహోవా కోపం వారి మీదికి దిగి రావటం, భూమి నెరవిడిచి ఉన్న ఫలాన్ని వాళ్ళ శవాలు భూస్థాపనకు కూడా దొరకకుండా, వాళ్ళ శరీరాలు కడసారి చూపులు కూడా చూసుకోవటానికి నోచుకోకుండా అలాగున అగాధంలోనికి దిగిపోయాయి. ఆ దిగిపోయిన పరిస్థితిని మిగిలిన వాళ్ళందరూ చూసి కొద్ది రోజులు భయపడ్డారు, బాధపడ్డారట. గాని రాను రాను ఏమైపోయారనంటే, వీళ్ళకి మేము భక్తి కలిగిన వాళ్ళం, మా కుటుంబాలు, మా కుదురు, మా వంశం, అంతా ఎంత ఆ కుటుంబం మంచిది కాదుగా. లేవి గోత్రం అన్నదే, ఆ లేవి కుటుంబంలో వాళ్ళు దాతాను, అబీరాము వీళ్ళున్నారు చూసారా, వాళ్ళు భూమి నెరవిడిచి మింగిందండి. ఏం దోషం చేశానోరండి, అసలు వాళ్ళు కుదురు మంచిది కాదండి, ఆ తెగే, ఆ వంశమే, ఆ కుటుంబమే మంచిది కాదండి అని చెప్పి అనేక రీతులుగా సొనుగుతున్నారంట. వాళ్ళు అయిపోయారు. మిగిలిన కుటుంబంలో ఉన్నవాళ్ళు చాటుమాటుగా ఆ మాటలు మాట్లాడుకుంటుంటే వినబడి కుమిలిపోతున్నారు, నలిగిపోతున్నారు. దైవ జనాంగమా వినండి. ఈ రాత్రికాల సమయంలో పైకి అందరం ప్రార్థనలమే, అందరం దేవుని సన్నిధిలోనికి వచ్చేవాళ్ళమే, అందరం సంఘారాధనలో కూడుకునే వాళ్ళమే, అందరి చేతులలో పరిశుద్ధ గ్రంథాలు ఉంటూనే ఉన్నాయి, దేవుని స్తుతిస్తూనే ఉన్నాం, ప్రైజ్ లార్డ్ అంటారు, వందనాలు అంటారు. కానీ దాటిన తర్వాత అమ్మో వీళ్ళ కుదురు మంచిది కాదమ్మా, ఈ కుటుంబం మంచిది కాదమ్మా, ఇదిగో వీళ్ళున్నారే, ఈ ఇంట్లో చరిత్ర ఏంటో తెలుసు మీకు అని చెప్పి అనేక మంది చులకనగా మాట్లాడుకుంటున్నారా? దయచేసి పరిశుద్ధ గ్రంథం అలాంటి వారి కోసం ఒక అభయం ఇస్తుంది. అలాగును చులకనగా మాట్లాడుకొని హేళన చేసుకుంటా ఉంటే ఆ బాధలన్నిటిని, మాటలన్నిటిని గుర్తు చేసుకొని లేవి కుటుంబంలో మిగిలిన వాళ్ళు ఏడుస్తూ బాధపడతా ఉన్నారు. అసలు అంత ఘోరమైన శిక్ష రావటానికి మరి ముఖ్యంగా పేరైతే బాగానే ఉంది. ఏంటి అనంటే లేవి పితరుని పేరు. ఈ లేవి అనే పేరు ఎవరు పెట్టారు? పెట్టిన ఉద్దేశం ఏంటనంటే, ఆదికాండం 29వ అధ్యాయం 34వ వచనంలో జబ్బు కళ్ళు కలిగిన లేయమ్మ ఉన్నదే, ఆ లేయమ్మకి పిల్లలు పుడతా ఉన్నారు. ఇప్పుడైనా మా ఆయన నన్ను దగ్గరికి తీసుకుంటాడేమో, ఇప్పుడైనా మా ఆయన రాహేలులాగా కనీసం కాస్తంత తక్కువగానో ప్రేమించి అభిమానిస్తాడేమో, హత్తుకుంటాడేమో అని చెప్పి ఎదురు చూసింది కానీ కుదరట్లేదట. ఈసారి ఒక కుమారుణ్ణి కానీ ఆ ఆదికాండం 29వ అధ్యాయము 34వ వచనంలో నా భర్త లేక నా పెనిమిటి నన్ను హత్తుకొను అనుకొని, ఈసారి కూడా మగబిడ్డనకు అన్నాను కాబట్టి నన్ను హత్తుకుంటాడు అనుకొని వానికి లేవి అని పేరు పెట్టిందంట. లేవి అనగా హత్తుకోవటం. హత్తుకుంటే దేవుడు మేలు చేస్తాడు కానీ హత్తుకోకుండా దూరం అయితే దేవుడు మేలు చేయలేడుగా. ఒక ఆమె ఉంది ముద్దెట్టి వెళ్ళిపోయింది, ఇంకొక ఆమె ఏమో హత్తుకున్నది. ఎవరాళ్ళు? రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ నయోమి గారితోటి బ్రతుకు బాగా ఉన్నది, కరువు వచ్చింది. ఆ కరువులో ఏళ్ళకన్నా పెద్ద కుటుంబాలు అక్కడ బాగానే బ్రతుకుతున్నాయి. కానీ ఏమాత్రం ప్రయాణమై మోయాబుకి వెళ్ళింది. అయితే గీతే రెండూ చెప్పుకోవాలి. దైవ ప్రణాళిక ఒకటి ఉన్నది, బ్రతకలేక కాదు, అందాక పంపించాలి. శాపగ్రస్తమై ఉన్న దేశములో నుండి ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిలో నుండి ఆశీర్వదించబడిన యేసుక్రీస్తు యొక్క జననం రావాలని చెప్పి ఆ తాత్పర్యం కలిగిన దేవుడు నయోమిని అక్కడ దాకా పంపించాడు. చివరికి భర్తను పోగొట్టుకున్నది, పెళ్ళిళ్ళైన 2 కొడుకులను పోగొట్టుకున్నది. ఇక అప్పుడు అంటుందంట, అమ్మా ఇక ఏముంది, నాకు అంతా అయిపోయింది కదా, నా దేవుడు నా బెత్లెహేమును దర్శించాడని నాకు కాస్త గాలివాటాన కబురు వినపడుతుంది, ఇక నేను వెళ్ళిపోతానని వెనుదిరిగి వెళ్ళిపోతుంటే కోడళ్ళిద్దరూ ఆమెతో వస్తున్నారట. ఆ ఊరు బయట దాకా వచ్చిన తర్వాత ఆమె అంటుందంట, మీరు నాతో వస్తే నేను మీకేం చేయలేను కదా, అందుకనే మీరు మీ పుట్టింటికి వెళితే వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, మిమ్మల్ని భద్రంగా చూసుకుంటారు, వెళ్ళిపోండి అనగానే అప్పటిదాకా కట్లుతో బిగించబడినట్టున్న పెద్ద ఓర్పం ఏం చేసిందో తెలుసా? అత్త, నీలాంటి అత్తల లోకంలో ఉంటే అత్తలేని కోడలు ఉత్తమరాలని మాటే వచ్చేది కాదు కదా, నేను నా అత్త అని అమాంతంగా ఎగ్గిరు ముద్దెట్టుకొని పత్తా లేకుండా వెనుదిరిగి కూడా చూడలేదంట. అర్థమైందే? ముద్దు ప్రేమకు గుర్తే. కానీ ముద్దులో
చాలా రకాలు ఉన్నాయి. యోధా ఇస్కరియోతు బోధకుడై ఉన్న యేసును అప్పగించడానికి ముద్దు పెట్టాడు. కపట ముద్దు. ఇక ఇవన్నీ చెప్పాలనంటే ఆ రూతమ్మ మాత్రం ఒక్క మాట అంటుందంట, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోవే తల్లి అన్నానంటే, లేదత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే, నీ ఉండే స్థలమే నేనుండే స్థలం, నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది వేరు చేయకుండా హత్తుకోవాలి. ఎవరైతే ప్రభువుని హత్తుకుంటారో, ఎవరైతే వాక్యమును హత్తుకుంటారో, ఎవరైతే దేవుడిచ్చిన సంఘముతో సత్సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుడికి సంఘానికి మధ్యవర్తిగా నియమించబడిన అభిషేకించబడిన యాజకుని, సేవకుని, కాపరిని హత్తుకొని ఉంటారో ఆ కుటుంబాలను దేవుడు కుదురారిపోయే పరిస్థితులలో కూడా విస్తారంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రికాల సమయంలో హత్తుకునే వారిగా ఉండాలి. లేయమ్మ జబ్బు కళ్ళు కలిగింది, ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న పెళ్లి చేశాడు, యాకోబు దూరంగా పెడుతున్నాడు, ఇప్పుడన్నా ఒక మగబిడ్డను కన్నాను కదా, ఇప్పుడన్నా హత్తుకుంటాడేమో అని చెప్పి లేవి అని పేరు పెట్టింది, కానీ హత్తుకోవాలా. అందుకే ఈ మధ్య అనుభవం కలిగిన ఒక అయ్యగారు మాట్లాడుతూ అంటాడు, వివాహ జీవితం, సంసార జీవితం, ఏమండి ఇన్ని మాటలు చెబుతున్నారు ఎందుకు, మీ పెళ్ళి ఎంతకాలం, నీ వయసు ఎంతనండి, నాకు 53 సేవకు వచ్చి 36 సంవత్సరాలు, సేవలో సువార్థికంగా లేను, పాదిరిగానే ఉన్నా, నా కళ్ళ ముందు 5-6 గొర్రెలతో మొదలుపెట్టే దేవుడు దీవించాడు, కృప చూపించాడు. మొత్తానికి ఎన్ని బాధలు ఉన్నా ఆ బాధల్లో ఆనందం సంఘమేనండి, ఆ బాధల్లో ఆనందం పరిచర్యేనేనండి, సేవేనండి, దేవుని సేవేనేనండి. మొత్తానికి ఆ సంసార జీవితం గురించి ఒక ఆయన అనుభవం కలిగిన ఒక మా పెద్ద పాస్టర్ గారు మాట్లాడుతూ అంటాడు, సంసార జీవితం ఒక సర్కస్ లాంటిది అన్నాడు. ఏంటా సర్కస్ అనంటే, సర్కస్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ అందులో ఒక ఆసక్తిగా ఒకలాంటి ఎమోషన్ పుట్టించేది ఒకటి ఏంటన్నానంటే, ఓ పెద్ద రింగ్ ఉంటుంది, ఆ రింగుకు చుట్టూ నిప్పు పెడతాడు, అందులో నుంచి ఒక సింహాన్ని ఒక లైన్ అట్లాగా అటు నుంచి ఇటు నుంచి అటు పంపిస్తాడు. సంసార జీవితం కూడా అలాంటి సర్కస్తో కూడిన రింగే అని అంటాడు. అయితే మొత్తం పెళ్లిలో ఎన్ని రింగులు ఉంటాయో తెలుసా అండి? మొదటి రింగ్ అంట ఎంగేజ్మెంట్ రింగ్ అంట, నిశ్చయితకు పెట్టుకునే రింగు. రెండవ రింగు వెడ్డింగ్ రింగ్ అంట. ఇక మూడో రింగ్ ఏంటన్నానంటే, పెళ్ళయిన తర్వాత సఫరింగ్. ఎవరినన్నా అడగండి, ఎవరన్నా లేదండి మా దాంపత్య జీవితం వెళ్ళని గుడ్డండి, చాలా బాగుందండి, మీ ఇతరులకు మాదిరికరం చెప్తావులే 2 ఏళ్ళు, మాకు తెలియని మాటలు ఎంతమంది చెప్పరు బ్రదర్స్, మీకు తెలియకుండా మాకు చెబుతారు తండ్రి లాంటి వాళ్ళు అని. ఓహో మీరు మురిసిపోతున్నారేమో మావిడ ఏం చెప్పట్లేదని. ఆ దేవునికి తెలుసు, అది నీ అంతరంగానికి కూడా తెలుసు, మీరు పైకి చెప్పరు. 3 రింగులు ఉంటాయి దాంపత్య జీవితంలో. ఒకటి ఎంగేజ్మెంట్ రింగ్, వెడ్డింగ్ రింగ్ రెండవది, మూడవది సఫరింగ్. జాగ్రత్త. అందుకనేనండి నేను పెళ్ళి వద్దంటున్నా అనుకుంటున్నారా, అది ఇంకా ప్రమాదం. సాటి అయిన సహాయం ఖచ్చితంగా కావాలి. ఇక్కడ కూడా చూస్తున్నాం, లేవి ఆ పేరు పెట్టడంలో ఆ తల్లి యొక్క ఉద్దేశం ఏంటనంటే హత్తుకుంటారని. హత్తుకోవలసిన లేవీయులు, హత్తుకోవలసిన లేవి కుటుంబానికి చెందిన కొరహు, దాతాను, అభిరాములు దేవుని హత్తుకోల, ప్రభువుకి ఎడమయ్యారు, ప్రభువుకు దూరం అయ్యారు. తత్ఫలితంగా వాళ్ళ జీవితం ఎండిపోయిన కర్రలాగా మారిపోయింది. ఏంటో వాళ్ళు చేసిన తిరుగుబాటు, ఆ 2 మాటలు చెప్పి నేను ముఖ్యమైన మాట గుర్తు చేస్తా. ఇంతకీ వాళ్ళు ఎండిపోవటానికి, వాళ్ళంత శిక్ష పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే 16వ అధ్యాయము సంఖ్యాకాండము 3వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి మోషే అహరోనులకు విరోధంగా పోగుబడ్డారంట. ఒకటి తిరుగుబాటు, రెండవది విరోధంగా కొంతమందిని జతకట్టడం, మూడవది మీతో మాకిక పని లేదు. మనకు దేవుడు ఒక మంచి నూతనమైన ఆలయాన్ని ఇచ్చాడు. ఈ ఆలయంలో మన కుటుంబాలు దీవించబడాలి, మన స్థితిగతులు దీవించబడాలి. ఎందరో ఏకాంగులు సంసారులుగా గావించబడిన స్థలమండి, దేవుడు కోరుకున్న స్థలమండి, దేవుడు ఆశీర్వదించిన స్థలమండి ప్రాంగణం. ఈ ప్రాంగణంలో ఏకాంగులు సంసారులు అయ్యారు, ఆ సంసారులు బిడ్డలు కలిగిన వాళ్ళు అయ్యారు, అత్యున్నతమైన స్థితికి లేవనెత్తబడ్డారు. దైవ జనాంగమా,
మరలా ఇదే స్థలములో ఒక నూతనమైన ఆలయాన్ని నిర్మించుకోవటానికి దేవుడు మన ప్రాంతానికి కృప అనుగ్రహించాడు. అయితే ఈ నూతన ఆలయంలో రేపటి దినాన ప్రతిష్ఠ చేసిన తర్వాత మనం ఫలభరితంగా మార్చబడాలి అనంటే, ఎండిపోకుండా చిగురించే వారిగా ఉండాలనంటే, మనం కూడా దేవుని సన్నిధిలో మన పితరులు లేవి కుటుంబంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులు మనలో ఏమన్నా ఉంటే ఈ రాత్రి మనం సరి చేసుకుందుముగాక. అయ్యా, లేవి కుటుంబంలో వీళ్ళు ఎండిపోవటానికి కారణం, వాళ్ళు మూడుబారిపోవటానికి కారణం ఏంటయ్యా అనంటే 16:3 చెప్తాడు, వారు తిరుగుబాటు చేశారు, రెండవది సేవకులకు విరోధంగా పోగుపడ్డారు, తర్వాత మీతో మాకిక పని. ఎవరన్నా అంటున్నారా? దయచేసి అనొద్దు. ఈ దేవునితో పని లేదు, మమ్మల్ని మందిరానికి పిలవద్దు, మమ్మల్ని ఆలయానికి పిలవద్దు, మమ్మల్ని సంఘానికి పిలవద్దు, మేము రాము అనే మాట ఉంటే మనం ఎండిపోతామండి. లేవి కుటుంబంలో వాళ్ళు ఎండిపోవటానికి గల కారణం అది. ఇంకొకటి ఏంటో తెలుసా? 10 నుంచి 12 వచనాలు చదువుకుంటే మందిరంలో పరిచర్య చేయటానికి లేవి కుటుంబపు వారిని దేవుడు ఏర్పాటు చేశాడు అంటున్నారంట. దైవ సేవకులు పిలుస్తున్నారు, అయ్యా దేవుడు మీకు ఒక పని అప్పచెప్పాడు, మాకు ఒక పని అప్పచెప్పాడు. కొందరికేమో కట్టెలు కొట్టుకొచ్చి అక్కడ సిద్ధపరిచే పని చెప్పాడు, మరి కొందరికేమో ఇంకొక పని చెప్పాడు. ఇదిగో మాకేమో యాజకత్వం అప్పగించాడు. బలి అర్పించిన తర్వాత బలి పశువుల యొక్క రక్తమంతా, ఆ వదరంతా, ప్రాంగణం అంతా ఉదయం నుంచి అస్తమయం దాకా అర్పించినవన్నీ పేరుకుపోయాయి. వాటిని శుభ్రం చేయాలిగా, దేవుని ఆలయాన్ని బాగు చేయాలిగా. దయచేసి రండి, దేవుడు మీకు ఇచ్చిన పనిని మీరు నిర్వహించండి అని అంటే వాళ్ళు అంటున్నారంట, ఎల్లకాలం మేమే చేయాలా? మేమేమో పల్లకి మోస్తే మీరు పల్లకిలో కూర్చుంటారా? అదేంటి, దేవుడు మీకు ఈ పని ఇచ్చాడుగా అని అంటే కుదరదు. మరి మీకేం కావాలి అని అంటే, మేము పరిచర్య చేయము. మరి ఏం చేస్తారయ్యానంటే, మేము కూడా యాజకత్వం చేస్తామన్నారంట. మీరు పల్లకీలో కూర్చుంటే జీవితాంతం మేము పల్లకీలో మొయ్యాలండి. అసలు పల్లకీలో కూర్చున్నాడికి ఎంత ప్రమాదం మనకు తెలుసు. ఆలోచన చేస్తే కాస్త మనసెట్టి పల్లకీ మోసేవాడేముంది, వెనకొక ఇద్దరు ముందొక ఇద్దరు మోస్తారు. పల్లకీలో కూర్చున్నాడికి తెరేసి అబ్బో ఏం బాగుంటుందో అనుకుంటారు, పాదిరి పోస్ట్ గొప్పది అనుకుంటారు. అనుభవించితే తెలిసిద్ది. దేవునికి స్తోత్రం. ఏమండి, అనుభవంతో చెబుతున్నా, నేర్చుకున్నాయి కాదు, అనుభవించిన అనుభవాల్లో నుంచి చెబుతున్నా. ఆ పల్లకీలో కర్టన్స్ వేసి ఎవరికి కనపడకూరు కూర్చోబెడతారు. ఈలోగా దారి దోపిడీ చేసే బందిపోటు దొంగలో భయంకరమైన వాళ్ళు వచ్చారనుకోండి, చెబుతారా, అయ్యా రాజుగారు, అమ్మ రాణిగారు వచ్చేసారమ్మా దోపిడీ దొంగలు, అమ్మో బందిపోటు దొంగలు వచ్చారమ్మా, అయిపోయిందమ్మా జీవితం అని ఏమన్నా కనీసం హింటర్ని ఇస్తారా? ఎవరు అమాంతంగా చచ్చర బతికిరా అని చెప్పి అలాగ నిర్దాక్షిణ్యంగా వదిలేసి పరిగెత్తుతారు. అంత ఎత్తు నుంచి కింద పడితే పల్లకీలో కూర్చున్న వాళ్ళ గతి ఏంటి? అర్థమవుతుందా? అందుకనే దేవుని వాక్యం మనకి చెప్పే మాట ఏంటన్నానంటే, లేవి కుటుంబపు వారు ఎండిపోవటానికి, వాళ్ళకంత ఘోరమైన శిక్ష రావటానికి గల కారణం ఇవే. ఒకటి, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి దేవుని పద్ధతిని, దేవుని చిత్తాన్ని నిరాకరించటం. మరి నూతన మందిరంలో రేపటి దినాన మనం అడుగు పెట్టబోతున్నాం. ఇప్పటి వరకు దేవుని మీద ఏమన్నా అలిగావా? దేవుని సన్నిధికి రానని తృణీకరించావా? దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా ఆలోచనలు చేసి మనం ఇప్పటి వరకు ఏమన్నా నడిచి ఉంటే దయచేసి మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఈ నూతన మందిరంలో, నూతన ఆలయంలో అంతకంతకు మనం అభివృద్ధి పొందాలి అని అంటే చేయాల్సిన ఒక పని. ఎండిపోవటానికి కారణం ఏంటో చెప్పా. అయితే ఎండిన అనుభవాలు చిగురించడానికి ఏం చేయాలో ఒక మాట చెప్తాను నేను. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ లేవి గోత్రికులు ఈ కారణాల చేత ఎండిపోయినట్టుగా ఉండిపోయారు. అనేకులకు ఆరటగా మిగిలిపోయారు, ఎగతాళి చేస్తున్నారు, చులకనగా ఉన్నారు. అయితే ఆ కన్నీటిని చూచిన దేవుడు దైవజనుడై ఉన్న మోషే భక్తునికి చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళందరూ ఎండిపోయారని పైకి ప్రైజ్లాడి చెప్తున్నారు, చాటును సొలుగుతున్నారుగా, వాళ్ళు కుమిలిపోతున్నారుగా. ఇప్పుడు వాళ్ళందరి జీవితాలు మార్చడానికి నీకు ఒక మాట చెప్తా. ఏం చేయను బాబు చెప్పాయనంటే, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఎండిన కర్ర తీసుకో, 12 కర్రలు తీసుకో. ఈ 12 కర్రల్లో మరి లేవి గోత్రంలో ఎవరి పేరు రాయాలయ్యా అనంటే అహరోను పేరు వ్రాయి. 12 కర్రల మీద వాళ్ళ గోత్రానికి చెందిన మూల పితరుని పేరు రాసి ఎక్కడ పెట్టాలి? అవి ప్రత్యక్షపు గుడారములో. ఆ ప్రత్యక్షపు గుడారాలు కొన్ని ఉంటాయి, కానీ దేవుడు అక్కడ కలుసుకోడు. ఎంత బాగుంటుందో సెంటెన్స్, నాకు ఎంత బాగా మనసుకు నచ్చిద్దని అంటే 4వ వచనంలో అంటాడు, నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములో వాటిని ఉంచాలి.
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చాలా ఆలయాలలో దేవుడు కలుసుకునే పరిస్థితులు ఉండవు. కొన్ని ఆలయాలలో దేవుడు కలుసుకునేది ఉండదు, దేవుని సేవకుడు మోషే గారు లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉండరు. దేవుడు అంటున్నాడు, నీకు దీవెన కలగాలనంటే, మన ఎండిన అనుభవాలు చిగురించాలనంటే, మన మూడుబారిన పరిస్థితులు అంతకంతకు వర్ధిల్లేవిగా ఉండాలనంటే, దేవుడు దిగి వచ్చి తన ప్రజలను కలుసుకునే ఆ ఆలయములో, ఆ ప్రత్యక్షపు గుడారములో ఎండిన కర్రలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ ఉంచాలి. ఇప్పటివరకు మీరు గ్రీటింగ్స్ చెప్పమంటే ఒక్కొక్క అయ్యగారు అనర్గళంగా ఎన్నో విషయాలు చెబుతున్నారు. అసలు ఎక్కడి నుంచో వచ్చిన మాకే ఇన్ని ఆలోచనలు ఈ మందిరం గురించి, ఆలయం గురించి ఉంటే, ఇక్కడ పుట్టి పెరిగి మన తాత ముత్తాతల కాలం నుంచి 100 సంవత్సరాల అనుభవంలో ఎంతమంది ఎన్ని విషయాలు చెబుతారండి. వాటిని మనం తలంచుకుంటే అసలు మనం గంటలు కాదు, వాచ్ కాదు, క్యాలెండర్లు తిప్పేసుకోవాలి. ఇవ్వాలి కానీ అందరికి అవకాశం. ఎన్ని అనుభవాలు ఉంటాయో దైవ జనాంగమా. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, మన ఎండిన అనుభవాలు, మన బోడు బారిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి చిగురించాలి అనంటే దేవుని ప్రత్యక్షపు గుడారములోనికి ఎండిన అనుభవాలతో రావాలి. ఆ ప్రత్యక్షపు గుడారములో యాసికుడు ఉండాలి. ఆ ప్రత్యక్షపు గుడారములో శాసనములు ఎదుట ఎండిన అనుభవాన్ని ఉంచి, ఆ శాసనం, ఆ కట్టడ విధి విధానాల ప్రకారం ఏ వ్యక్తి అయితే నడుస్తూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితం ఏమైందో తెలుసా? మరునాడు మోషే భక్తుడు వెళ్ళి చూడగా, మీరు చదువుకోండి తర్వాత 8వ వచనంలో అంటాడు, ఆ ఎండిన కర్రలలో 12 కర్రలు ఎండిపోయినాయే, ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క గోత్ర పితరుని యొక్క పేరు రాశారు. కానీ జనులు ఎవరి గురించి చులకనగా అనుకుంటున్నారో, ఎవరి గురించి తక్కువగా మాట్లాడుకుంటున్నారో, ఎవరిని గురించి హేళనగా అనుకుంటున్నారో, ఆ ఎండిన లేవి కర్ర అయ్యున్న అహరోను పేరు రాసిన ఆ ఒక్క కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, బాదాం పండ్లు గలిగినదిగా మారిపోయిందంట. ఈ రాత్రి ఎందుకు దేవుడు మనకు ఒక ఆలయం ఇచ్చాడనంటే, మన ఎండిన అనుభవాలు చిగురించాలి. నేను ఒక మాట మీకు చెప్పనా? ఆలయం ఎంత ప్రశస్తమైందో చెప్పనా? దేవుని మందిరం ఎంత గొప్పదో నేను చెప్పనా? నా జీవితంలో నేను పెళ్లి కాకముందే సేవకు వచ్చాను. 1989 సంవత్సరంలో బైబిల్ కాలేజీ నుంచి బయటకు వచ్చి బెల్లంకొండ మండలం, ఈరోజు రిజర్వాయర్గా మారిపోయిన పులిచింతల డ్యామ్ ఉన్నది కదా, పులిచింతల, కోళ్ళూరు, గొల్లపేట, బోధనం, చిట్యాల తాండ అంత స్వార్థను చెప్పా. 1995 సంవత్సరంలో పెండ్లైంది. అచ్చంపేట మండలం పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కదపాలెం, అచ్చంపేట, కొత్తపల్లి, మాదిపాడు వరకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాం. దేవుడు సంఘాన్ని విస్తరింపజేస్తున్నాడు. జీవితాలు అనేక మంది మారిపోతున్నాయి. దేవుడు అనేక మంది జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ పెదపాలెంలో కామన్నది ఒక రోజున, అన్న మాదొక చిన్న మనవి అన్నది. చెప్తల్లి అన్న. ఏం లేదన్నా, మీరు ఇక్కడ ప్రార్థనలు మొదలుపెట్టిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత, మేము యేసుని ఎరగక, యేసు అంటే ఇష్టపడక ఉన్న మేము ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా సంఘ సముదాయంలో కలిసిపోయాం. అయితే మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. డిగ్రీ చదువుకుంటున్నాడు మా అబ్బాయి. వానికి నామకరణ అన్నప్రాసం మీరే కదా. వాడు పెళ్ళిడికి వచ్చాడు. ప్రక్కనే క్రోసూరులో డిగ్రీ చదువుకున్న అమ్మాయిని పెళ్లి కొరకు మేము నిశ్చయపరుచుకున్నాం. మీరు పెళ్లి చేయండి అన్న. ఇంతవరకు మాకు క్రైస్తవ పెళ్ళిళ్ళు తెలియదు అన్న అని అన్నది. అంతే. వెనక కూర్చున్న ఒక ఆమె, అప్పుడు నా వయసు ఉంటే 23-25 ఉంటుంది. ఆమెకు 65. ఆమెదేమో ఊరు బొమ్మని కాడు రమ్మనే వయసు. నాదేమో అప్పుడే కాస్త ఉదయిస్తున్న వయసు. ఆమె అన్నది ఏమన్నదో తెలుసా? అమ్మాయి, ఈ పాస్టర్ గారి చేత పునాదులు తీసేటప్పుడు ప్రార్థన చేయించండి, పొలంలో మిరపనారు పత్తి విత్తనాలు వేసేటప్పుడు ప్రార్థన చేయించండి, ఇంకేమైనా చేయించండి, కానీ ఈ పాదిరి చేత మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయొద్దని అంటే అంత బాధ ఉండేది కాదు. ఏమన్నదో తెలుసా? ఇదిగో, పిల్లలు లేని ఈ గుడ్డుబోతు పాదిరి మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే మన పిల్లలకు కూడా పిల్లలు పుట్టరన్నారు. ఈరోజు నేను సంతోషంగా చెప్తున్నాను, కానీ ఆ రోజు నాకు ఇంత వయస్సు లేదు. ఒక్క ఉదుటిన కరెంట్ షాక్ తగిలినట్టు అయిపోయింది. నా భార్య ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇంట్లోనికి. నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్ ఎవరు లేరు. చేదైన మధురమైన సిద్ధపడే సేవకు రావాలి. తన జనులను ఆశీర్వదించి పంపించాలి ప్రభు పేరిట. అంతే. కన్నీటిని దిగమింగుకొని నా స్వరం అంతా దాదాపుగా తరిగిపోయింది. ఒక మాట అన్నా, అమ్మా నేను పెళ్లి చేయను, కానీ మీకు నచ్చిన ఓ పాస్టర్ గారిని పిలిపించి పెళ్లి చేస్తా. ఎవరు దీని గురించి వాదోపవాదాలు వద్దన్నాను, పంపించేశాను. నా కర్ర ఎండిపోయింది.
గొడ్డుబోతు పాదిరి అనే పేరే. ఆ ఎండిన కర్రనండి నేను నా భార్య ఆదివారం రాత్రి, సోమవారం, మంగళవారం, బుధవారం పెట్టుకుంటున్నాం, కంచంలో కలుపుతున్నాం. తినబోయేసరికి ఆ మాట సోలాలలాగా గుచ్చుకుంటున్నాయి. కన్నీరే అన్నపానాలు అయిపోయినాయి. 5 రోజులు అలాగనే ఆ ఆలయంలో గడిపానండి. ఎవరికి చెప్పుకోవటానికి పెదాలు కదులుతున్నాయి కానీ శబ్దం పైకి రావట్లేదండి. ఏమని చెప్పుకోను, ఎవరికని చెప్పుకోను. 5వ రోజు రాత్రి అలసిపోయి ఆదమరిచి నిద్రపోతుంటే కలలో ఒక రెఫరెన్స్ చూసా. దర్శనం కాదు, భ్రమతో ఊహలలో పుట్టింది కాదు, కలలో తేటగా చూచా. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రాహామును గురించి ఆలోచించండి, మిమ్మల్ని గనిన శారమ్మను గురించి విచారించండి, ఒంటరి అయ్యుండగా పిలిచి పెక్కుమందిగా నేను ఆశీర్వదించా. నా బోధన మారిపోయింది. ఏదో ఒకరోజు పిల్లలు కలిగిన పాదిరిని అవుతా, గుడ్డుబోతు పాదిరిగా ఉండమన్నాం. చెప్పటం మొదలుపెట్టా. పెళ్ళయి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 11 సంవత్సరాలు అయింది. పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను పిల్లలు కలిగిన పాదిరిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎండిన నా కర్రే, గుడ్డుబోతు పాదిరన్న నా కర్రే, కానీ దేవుడు 3 బిడ్డలతో దీవించాడు. అంతటితో ఆగాడా? ఈయనతో పెళ్లిళ్ళు చేయించకూడదన్న నా జీవితానికి 3247వ పెళ్లి మన చేయటానికి కృపనిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రాత్రి దైవ జనాంగమా, వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి, యవన ప్రాయంలో అన్న, అక్క, తమ్ముడా, చెల్లి, దేవుని మాటలు ఏదో ఊరికి చెప్పే మాటలు కాదు, ఒక దంపుడు మాటలు కాదు. నేను మీకు మళ్ళీ సండే స్కూల్కి మా అమ్మ నాన్నలో పంపించలేదండి. యేసయ్య అంటే ఇష్టం లేదండి. కొదంలో బెల్లంకొండలో మా నాన్నగారు వాళ్ళు 7 అన్నదమ్ములు, వాళ్ళ సంతతి మగపిల్లలం ఆడపిల్లలం కాకుండా మేము మగపిల్లలమే 47 మందివండి. అదిరిపాటు ఎక్కువ, కుటుంబాలు పెద్దయని, బలం ఉందని బలగం ఉందని మిడిసిపడేవాళ్ళమండి. పిడుగురాళ్ళలో అన్నీ గొడవలే, నరసరాపేటకి వెళ్ళి అన్నీ గొడవలే. అలాంటి దుర్భరమైన పరిస్థితులలో యేసయ్యను ఇష్టపడని మా జీవితాలలో ఈరోజు ఈ యేసయ్య కొరకు, ఈ మాట కొరకు అనేక ప్రాంతాలకి ఊరూర వెర్రివాన్లాగా తిరుగుతున్నాం అనుకుంటారు నిద్రమా అనుకోని. కారణం ఏంటో తెలుసా? నా మోడుబారిన జీవితాన్ని ఈ యేసు చిగురింపజేశాడు. దేవునికి స్తోత్రం. గొడ్డుబోతు పాదిరన్న నా బ్రతుకుని పిల్లలు కలిగిన పాదిరిగా చేశాడు. ఇదిగో ఈయన చేత పెళ్లిళ్ళు చేయించకూడదన్న నా జీవితానికి 3247 పెళ్లిళ్ళు చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి ఒక్క మాట నేను మీకు చెప్తా. దేవుడు ఎండిన అనుభవాలను చిగురింప చేస్తాడు. మన జీవితంలో ఏ విషయంలో ఎండిపోయాం? ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వక ఎండిన అనుభవంలో ఉన్నావా? వయసు ఎక్కువైపోతుందని కలత చెందుతున్నావా? తిండి సహించట్లేదా? కనులకు నిద్ర కరువు అయిపోతుందా? అలాగనే పెళ్ళిళ్ళైన నీ పిల్లలకి గర్భఫలం లేక నీ కుటుంబం ఎండిన అనుభవాల్లో ఉన్నదా? అంతేకాకుండా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా పైకి కనపడుతున్నారు, కానీ చీకటి గదిలో వాళ్ళొక దిక్కు వీళ్ళొక దిక్కు, సమాధానం ఎండిపోయిందా? ఆ ఐక్యత అనేది ఎండిపోయిన అనుభవంలో ఉన్నదా? వ్యాపారంలో లాభం ఎండిపోయిందా? కుటుంబాలలో క్షేమం ఎండిపోయిందా? క్షేమం ఆమడ దూరం ఉండి నిన్ను ఎగతాళి చేసినట్లుగా చూస్తున్నదా? ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీ ఎండిన అనుభవాలు ఏవో, నీ కులం ఏదో నాకు తెలియదో, నీ మతం ఏదో నాకు తెలియదో, నీ ఆరాధ్య దైవాలు ఎవరో నేను అసలు అటు జోలు రానే రాను, కానీ నేను ఒకటి చెబుతా, ఎండిన నా బ్రతుకుని ఏ యేసునైతే తృణీకరించానో, ఏ సేవకులనైతే తిట్టానో, ఏ చర్చలైతే మంచివి కాదు, ఈ బైబిల్ కొన్న నల్లట్టే ఓ పెద్ద సైతానని ప్రచారం చేసిన నా జీవితానికి ఆ ఎండిన అనుభవాన్ని ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఆశ్రయించిన తర్వాత చిగురింపజేశాడు. అసలు మునుపు మేము ఎవరో తెలియదండి, సాల్మన్ గారు ఎవరో నాకు తెలియదండి, కానీ యేసయ్యను బట్టి ఒక సొంత తమ్ముని కన్నా ఎక్కువగా ఒక కడుపును పుట్టిన బిడ్డను ప్రేమించినట్లుగా ప్రేమించి మిడ్ నైట్ అయిపోయినా సరే ల్యాండ్ లైన్కు ఫోన్ చేసి, తమ్ముడా ఇంటికి వెళ్ళావా క్షేమంగా అని పలకరించి ఆ గొప్ప భాగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎండిన అనుభవానికి ఎక్కడి నుంచి దక్కిందండి? నా యేసును ఆశ్రయించటం ద్వారా, మందిరంలోనికి రావటం ద్వారా, ప్రత్యక్షపు గుడారంలోనికి రావటం ద్వారా, నా ఎండిన అనుభవం అక్కడ చెప్పుకోవటం ద్వారా నా దేవుడు చిగురింపజేశాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి నీ ఎండిన అనుభవం ఏదో, దేవుడు ఒక మంచి ఆలయాన్ని ఇచ్చాడు, ఒక మంచి దేవాలయాన్ని దేవుడు ఇచ్చాడు. అనేక మంది కష్టార్జితం, మిషనరీల త్యాగ ఫలితం దేవుడు ఒక సజీవమైన వార్తని మన ప్రాంతానికి అందున ఐతానగర్కి తీసుకొచ్చారు. ఎంత గొప్ప ధన్యతండి. ఇట్టి శ్రేష్టమైన నూతన ఆలయంలో రేపటి దినాన ప్రవేశించగానే గోడలు చూడటం, కిటికీలు చూడటం కాదు, కానీ మనసారా నీ ఎండిన అనుభవం ఆలయంలో చెప్పుకొని మనం చిగురించుదుముగాక.
దేవుని వాక్యం నమ్మదగినది. హన్న ఎండిపోయింది, బిడ్డలు లేనిదయింది, ఏటేటా షిలోహులోని దేవుని మందిరానికి వస్తూ ఉంది. ఎలాగున వస్తుందో అలాగున వెళుతుంది. కానీ ఒక సంవత్సరం అంట ఆ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే హృదయమును కుమ్మరించి పెదాలు కదులుతున్నాయి, మూలిగిన పడుతుంది, కానీ ఆ మాట స్పష్టత ఏది బయటికి రావట్లా. కన్నీరు మున్నీరుగా విలపించింది, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి వేడుకొన్నది, మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నది. దేవుడు ఆమెను బిడ్డలను కలిగిన తల్లిగా చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే తోడబుట్టిన అన్నలే, తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. అందరూ తండ్రి ఉన్నంతసేపు చాలా రెస్పెక్ట్గా చూశారు. తండ్రి చనిపోయిన తర్వాత యెఫ్తా మిగిలిన వాళ్ళని అన్నా తమ్ముడా అంటే వాళ్ళు అంటున్నారంట, ఎవడరా నీకు అన్న? మీ తల్లి వేశ్య, నీ పుట్టుక మంచిది కాదు, నీ తల్లి మంచిది కాదు, నువ్వు మమ్మల్ని వరసెట్టి అన్నా తమ్ముడని పిలవడానికి వీలు లేదు, జాగ్రత్త అని తృణీకరించినట్లు మాట్లాడుతుంటే కుమిలిపోతున్నాడంట. అన్నా నా తల్లి ఒకప్పుడు వేసి అయితే కావచ్చు అన్నా, నా ఆయన దగ్గరికి వచ్చి నాకు పవిత్రంగా, ఆమె ఆరంభం అలాంటిదేమో కానీ ఆమె ముగింపు చాలా పవిత్రమైంది కదన్నా. అన్నా మీరు తప్ప నాకెవరున్నారన్నా? మీరే అట్లంటే వీధిలో పెడితే చులకనైపోతాను కన్నా, సొంతోళ్ళు మీరే నన్ను తృణీకరిస్తే నాకు దిక్కెవరన్నానంటే ఇంటి గుట్టు వీధి దాకా తెచ్చారు, అనేకులు అవమానపరిచారు. అవమానమును తట్టుకోలేక అతడు టోబు దేశమునకు పారిపోయాడు, టోబు దేశమునకు వెళ్ళిపోయాడు. ఆ 11వ అధ్యాయం 11వ వచనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే యెఫ్తా మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు చెప్పుకొనెను. ఎక్కడికి పోయాడండి? మిస్పాకు. మనకి దేవుడు ఒక మంచి మిస్పా ప్రేయర్ టవర్, వాచ్ టవర్ దేవుడు మనకు ఒక మంచి ఆలయాన్ని ఇచ్చాడు. రెండవ మర్దాన్ని రూపుదిద్దుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. మన పితరులు ఈ ప్రాంతంలో ఎంతమంది కన్నీరు గార్చారో, మన తల్లులు మన పూర్వీకులు ఎందరు కన్నీటితో ఇక్కడ ప్రార్థన చేశారో, ఎంత వైభవంతో కూడిన ఆలయాన్ని దేవుడిచ్చాడండి. జస్ట్ నేను ఆ ఫోటోలో చూస్తేనే నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నా, ఎంతైనా తెలుగు బ్యాప్టిస్ట్ కదండి, ఆ సీడ్ ఉంది కదండి, ఒక ఆనందం అండి, ఒక సంతోషం అండి. అందరికి చెప్పా, రాత్రి వేరే చోటికి మీటింగ్కి వెళ్ళి కూడా చెప్పా, రేపు మా గుంటూరు జిల్లాలో అందరూ అంటారు గుంటూరు అండి ఇలా కారం ఎక్కువేండి అంటారు, కానీ కారమే మీరు చూస్తారు కానీ మమకారం కూడా చూడాలంట. నేను ప్రైస్లా ఈయన మంచి దైవజనుడు, ఆయన కృష్ణా జిల్లా. నేను అందుకే చెబుతా, కారం ఉంటుంది కానీ దాని వెనక మమకారం కూడా చూడాలి. ఈరోజు ఇంత సుందరమైన ఆశ్చర్యకరమైన ఆలయాన్ని చూస్తున్నాం. పెద్దలు అనేక మంది చెప్తుంటే దాని వెనక పూర్వీకుల కష్టం ఎంత ఉన్నదో. దేవుడు మనకు ఒక మంచి మిస్పా లాంటి, మనకు ఒక మంచి షిలోహు లాంటి ఆలయాన్ని దేవుడిచ్చాడు. ఒక హన్నమ్మకు వలె, ఒక యెఫ్తాకు వలె తృణీకరించబడిన, వెలివేయబడిన, మోడుబారిన, ఎండిన అనుభవాలలో ఉన్న మనం ఆ ఆలయంలో ప్రవేశించి నిండు మనసుతో రేపు ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన, ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన, గుండె బ్రద్దలయ్యి వాళ్ళేళ్ళకి సంగతి చెప్పుకోవటం కన్నా ఆ దేవుని ఆలయములో ప్రత్యక్షపు గుడారములో శాసనముల ప్రకారం నడుస్తూ ఆయనకు మనం చెప్పుకుంటే ఆయన చిగురింపజేసే దేవుడు. చాలామందికి ఆ సంగతి తెలియదు. ఓ మాట మీకు జ్ఞాపకం చేయనా, నెకరం లేనోడు ఎకరం కోసాడట. ఒక ఆమెకట సవరం చేస్తే ఎవరం వచ్చిందంట. అర్థమైంది మీకు? మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు. నేను కూడా వినలా, అయ్యా ప్రార్థనకు రండి అయ్యా అన్నానంటే, మాకు తెలియని దేవుని గురించి చెబుతాం, పొరపాటును కూడా ఇంకెప్పుడు పిలవమాకండి మమ్మల్ని ప్రార్థనకి, ఇంకా దేనికన్నా కావాలంటే కానుకలు ఇస్తామనేవాళ్ళం. ఆ రోజుల్లో దుగ్గి హుస్సేన్ గారని ఆ కాలనీలో బెల్లంకొండలో లాంతర్ లైట్ ఒకటి తీసుకొని తెల్లారుజామున లేచి చెంతలేదిక యేసు పుట్టిన పాట పాడుతూ ఉంటాడు. డ్రమ్ముకి ఇటు ప్రక్కన తోలు పగిలిపోయేది, కర్ర కూడా దొరక్క ఏదో మొత్తానికి తీసుకొని కొట్టేవాళ్ళు. ఇక పాడుతూ ఉంటే పిచ్చి బాగా ముదిరినట్టుంది ముసలివాడికి, ఊరు బొమ్మని కాడు రమ్మనే వయసులో చలికి ఏంటి ఎళ్ళమ్మడి తిరిగి ప్రార్థనని డైరెక్ట్గా మాట్లాడేవాడిని. దేవుడు ఆయన తెల్లారుజామున తిరిగేవాడు, మేము రేయంబావుళ్ళు తిరిగే భాగ్యం ఇచ్చాడు. ప్రైస్లో జాగ్రత్త. దేవుడు నమ్మదగిన వాడు. సవరం చేస్తే వివరం అని అంటే ఒక ఆమంట మంచి కాలింగ్ ఎయిరంట. సరే దేవుడు ఘనమైన ఒత్తుగా ఉండే జుట్టునిచ్చాడంట. తల్లి తెగ మురిసిపోతుందంట. ఆ అమ్మాయి కర్లింగ్ ఎయిర్స్ అని వదిలేసిందంట. దువ్వెన పెడితే గయ్యి నడిచేదట. వాళ్ళ నాన్న గారాల పట్టి ఏమే వచ్చి వాళ్ళ ఆవిని తిట్టేవాడంట. దువ్వెన ఎట్టకుండా ఆ ఉన్న కాస్త కర్లింగ్ ఎయిరు రేగ్గంపలాగా ఇంత ఎత్తులు వేసిందంట. ఊర్లో వాళ్ళందరూ చూసి నవ్వుకునేవాళ్ళు. కాకపోతే రింగులు చుట్టూ ఏముందమ్మా, ఇదివరకు మేము పిల్లలు కొన్నప్పుడు ఒకళ్ళు అయితే దువ్వి
జుట్టు లేకపోయినా ఇట్లా తిప్పేవాడు పంకు. మొత్తానికి వాళ్ళు కూడా మురిసిపోతున్నారంట. సరే ఇక ఏం చెప్పినా అర్థం కాదని పెళ్లి చేశారంట. పెళ్లి చేసిన తర్వాత ఎవరో నాలాంటి పాదిరి ఒక చిన్న మందిరం, ఒక చిన్న ఆలయంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే కొత్త కోళ్ళు కదా, వాళ్ళ అత్తమ్మట ఆ అమ్మాయి కూడా వస్తుందంట. 3 రోజులు కోటాలు పెట్టాడంట రాత్రులు. ఆ 3 రోజుల కోటాల్లో కరెంటు వాళ్ళకి అప్పుడప్పుడు గుర్తొచ్చి మధ్యరాత్రులు కాకుండా సంతకాడే కరెంటు తీస్తారు. 8 కరెంటు తీశారంట. 7 ప్రార్థన మొదలైంది. పాటలకు ఉద్యోగంగా ఆ పాప ఒక 5 ఏళ్ళు ఉన్న అమ్మాయి ఊపిరాడకుండా చప్పట్లు కొట్టి అలిసిపోయి నేను ప్రసంగం చేయగానే నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకుందాం. అంతే, ఇక కరెంటు పోయింది, లైట్ లేదు. అమాంతంగా మీలాంటి వాళ్ళు సెల్ ఫోన్ లైట్ వేసి అటు చూస్తున్నారంట. కరెంటు పోయి ఫ్యాన్ ఆగిన తర్వాత 5 ఏళ్ళ అమ్మాయి లేచి చూసేసరికి ఆ సెల్ ఫోన్ లైట్ ఈ అమ్మాయి ముఖం మీద ఉంది. ఎవరు? కర్లింగ్ ఎయిర్. ఈ ముఖం మీద పడేసరికి అమ్మ బాబోయ్ ఏదో ఉంది ఇక్కడ వికృతమైన ఆకారం అని గయ్యను ఏడ్చింది. ఏడ్చిన తెల్లవారుజాముకి జ్వరం వచ్చింది. దాదాపుగా 8 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, ఫలానోళ్ళ కోళ్ళ దెబ్బకి నా కూతురు జ్వరాన పడిందని. వాళ్ళ ఆయన ఈ అవమానం తట్టుకోలేక నూనె ఎట్టి 4 క్లిప్పులు ఎట్టుకోవే బాబా అని అంటే వెంటలేదని కత్తిరి తీసుకొని కత్తిరించాడంట జుట్టు. ఇక చిన్న జుట్టు ఏం చేసుకుంటుంది? గుండు చేయించుకుంది. ఆ దెబ్బకి ఇక జుట్టు పెరిగే కొద్దీ నూనె పెట్టి శుభ్రంగా అణిచి క్లిప్పులు పెట్టుకొని ఏ పిల్లలు ఏ పెద్దోళ్ళు భయపడకుండా చూసుకుందంట. ఎప్పుడు వచ్చింది అమ్మాయికి? ఎవరు? కన్న తల్లి చెబితే వచ్చిందే? ఇరుగు పొరుగుళ్ళు మీలాంటి నాలాంటి వాళ్ళు చెబితే వచ్చిందే? అంతే, కొంతమందికి రాదు. సవరం చేస్తేనే ఎవరం వచ్చిందట. జాగ్రత్త. యాకోబు గారికి కూడా కాలు ఇరిగిన తర్వాత, నరం తెగిన తర్వాత అప్పుడు చెప్పాడంట, అయ్యా నా పేరు ముందే చెబితే గోల ఉండదుగా. ఆయన ముందే చెబితే ఎంత సంగతి మనం చెప్పుకోవటానికి మనకు కూడా ఆధారం ఉండదుగా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఆ ఎండిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలయములోనికి తీసుకొచ్చి ఆయన ఎదుట మనం చెప్పుకుంటే దేవుడు మనల్ని చిగురింప చేస్తాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి శ్రేష్టమైన ఆలయం దేవుడు మనకిచ్చాడు కనుక ఈ ఆలయంలో మన పరిస్థితులు ఎట్లాగా ఉండాలనంటే ఎండిన అనుభవాలు చిగురింపజేసుకునేటట్లుగా ఉండాలి. దాదాపుగా వేసవికాలం సభలలో ఈ ప్రాంతం అంతా తిరుగుతూ మన తెలుగు బ్యాప్టిస్టు సంఘాలలో సభలకు వచ్చినప్పుడు ఒకలాంటి ఆనందం, ఒకలాంటి సంతోషం. ఇంకొంచెం కాలం ముందే సేవకు వస్తే ఎంత బాగుండో అనిపించింది. అయినా ప్రభు దయ వలన నిర్విరామంగా మన తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాలలో ఒక గొప్ప ఉజ్జీవం, గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఇలాంటి సభలు జరగటానికి దేవుడు మనకి కృపని ఇచ్చాడండి. ఈ రాత్రి దేవుని మాటలు మనకు చెప్తున్నాయి. ఎండిన అనుభవాలు చిగురించాలి అని అంటే ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి రావాలి. ఇప్పటివరకు ఇంకెవరైనా దేవాలయానికి రాకుండా మా ఆవిడని పంపిస్తున్నానులే, నా పిల్లల్ని పంపిస్తున్నానులే, లేకపోతే నా ఇంట్లో అందరిని పంపించి నేను ఒక్కడనే వెళ్ళందని అంటే రాకడ సమయంలో ఆవిడ చెంగట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళటానికి దెర్ ఇస్ నో కన్సెక్షన్. అక్కడ ఏదన్నా పండుగ వస్తే మనకి బై 1 get 1 అంటారు. బై 1 అంటే టవల్ ఒకటి ఇస్తాడు కొంటే, ఇంకొకటి టవల్ లాంటిదే ఉంటుంది కానీ నీళ్ళలో పెట్టి లేపితే హ్యాండ్ కర్చీఫ్ లాగా ఉంటుంది. అక్కడ ఏమీ ఉండవు. అందుకనే దేవుని సన్నిధిలో ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే ప్రత్యక్ష గుడారంలోనికి వస్తారో, ఎవరైతే దేవుని పాద సన్నిధిలో హృదయం కుమ్మరించి ప్రార్థన చేస్తారో అలాంటి వారికి దేవుడు ఫలభరితమైన అనుభవం ఇస్తారు. ఒక్కొక్కళ్ళు సాక్ష్యం చెబుతుంటే, ఓ మంచి అనుభవాన్ని చెబుతుంటే హృదయం పులకరించిపోతుందండి. ఈ రాత్రి మన ఎండిన అనుభవాలలో, ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఆ లోకరక్షకుడై ఉన్న యేసయ్య జనించి చిగురింపజేసినట్లుగా మన బ్రతుకులలో కూడా, చీకటి అనుభవాలలో కూడా ఆ దేదీప్యమానమై ఉన్న వాక్యపు వెలుగు ప్రసరించాలి. నూతన ఆలయములో మనం చిగురించాలి, మనం ఫలభరితముగా ఉండాలి. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తా. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇందాక దైవ సేవకులు గుర్తు చేశారు. ఆ 36వ వచనంలో చూస్తే పనూయేలు కుమార్తె ఆషేరు గోత్రికులారు. ఆ ఆషేరు గోత్రం ఎలాంటిదని అంటే రాజులకు అవసరమైన పదార్థాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. రాజులకు అవసరమైనవి అట. రాజులకు అవసరమైనవి అని అంటే ఎంత శ్రేష్టమైన స్థితిలో ఉంటారండి వాళ్ళు. అలాంటి గోత్రంలో పుట్టిన పనూయేలు కుమార్తె అన్నా అని ఆమెండి పెళ్ళైనది మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి 84 ఏండ్లు విధవరాలయ్యి ఉన్నదంట. ఎన్ని సంవత్సరాలండి? 84 ఏండ్లు. 84 ఏళ్ళు తర్వాత పెళ్ళైన మొదలుకొని 7 ఏండ్లు కాపురం చేసినాయి. 84 7 మీకు బాగా లెక్కలు వచ్చు అనుకుంటగా.
మరి పెళ్లి చేయటానికి కనీసం ఎంత కావాలి? ఇప్పుడైతే మాకు చెబుతున్నారు 19, 21. 19 అమ్మాయికి 19, అబ్బాయికి 21. తేడా వచ్చిందే? ఆధార్ కార్డులు మారుస్తున్నామని ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ కావాలి, ఎడ్యుకేషనల్ ప్రూఫ్ కావాలి. ఎన్ని తెప్పలో! ఇదివరకు అది లేదు. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలంటే పెళ్లి చేశాక అప్పుడు రిజిస్ట్రార్ గారు లెటర్ అవసరం. ఇప్పుడేం ప్రధానికి ఇంటి పేరు మారాలన్నా అదే, ఒంటికి పట్టింది పోవాలన్నా అదే అయిపోయింది. చాలా తిప్పలేండి. 84 ఏళ్ళు విధవరాలు, 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసిన అనుభవాలు. ఇవి కాకుండా పెళ్ళిడు ఎంత ఉంటుందో? సుమారు ఒక 15 అన్న అనుకుందామండి. ఏమంటే సెంచరీ పూర్తి చేసిందండి తల్లి. నేనంట విధవరాలు సమాజంలో ఎవరికైనా కనపడితే మూతి చిట్లేస్తారు, కుక్క మీదో పిల్లి మీదో వంక పెట్టి ఏదో ఒక మాట మాట్లాడతారు. కానీ ఆమెని అలాగ తృణీకరించుంటారా అని అంటే ఈ గొడవ అంతా లేకుండా ఎక్కడ ఉన్నదనంటే యెరూషలేములోని దేవుని ఆలయమున విడవక రేయింబవళ్ళు ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ సేవ చేయుచుండెను. ఎంత గొప్ప ధన్యత అండి! ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ సేవ చేయుచుండెను. మరి ఆ తల్లికి దొరికిన గొప్ప భాగ్యం ఏంటనంటే లోకరక్షకుడిగా ఉదయించిన యేసునాథుడు ఆలయములోనికి తీసుకురాబడినప్పుడు సుమియోను ఆయన చేతులతో తీసుకొని, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావనంటే, ఇదిగో ఆలయంలో కనిపెట్టుకున్నదే ఈ తల్లి కూడా రక్షకుడు అయ్యున్న యేసుని కన్నులారా చూచిందంట. మనం కూడా ఈ దేవాలయంలో దేవుని శక్తిని చూడాలి, మన కుటుంబాలకు దీవెనను పొందుకోవాలి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నా జీవితంలో ఎండిన అనుభవం, బిడ్డలు లేని అనుభవం, వీళ్ళు పెళ్లి చేయడానికి పనికిరాడన్న ఎండిన అనుభవాన్ని దేవుని ఆలయంలోనికి వచ్చాక ఆయన వాక్య ప్రకారం, ఆయన శాసనం ప్రకారం, ఆయన కట్టడ ప్రకారం నడుచుకోవటం మొదలుపెట్టాక నా దేవుడు ఫలభరితంగా మార్చాడు. ఆ మాటలు ముగించబోతున్న దైవ జనాంగమా, కూర్చున్న మనలో పైకి అందరం సంతోషంగా కనపడుతున్నాం, కానీ మన కుటుంబాలలో కూడా ఎండిన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది చదువులు పూర్తి చేశారు, ఉద్యోగం కోసం ఎదురు చూశారు, అది దొరకట్లా, ఏసు బార్ అయిపోతుంది. ఎండిన అనుభవమే. ఈడొచ్చిన పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లా, ఎండిన అనుభవమే. పెళ్ళైన కూతురు అల్లుడు సమాధాన సంబంధమైన పరిస్థితులు లేరు, ఎండిన అనుభవమే. కష్టపడుతున్నావు, రెక్కల ముక్కలు చేసుకుంటున్నావు, పెట్టిన పెట్టుబడి రాకపోగా ఏటేటా అప్పులతో పెరిగిపోతున్నావు, ఎండిన అనుభవమేగా. నీ జీవితంలో నీ ప్రయాసంతా వ్యర్థమైపోతుందేగా. చివరికి లెక్కలు వేసుకొని ఏ నూతినో గూతినో చూసుకోవటానికి సిద్ధపడుతున్నావే. అలాంటి ఎండిన అనుభవం చిగురించాలి అని అంటే దేవుని వాక్యం మనకు ఒక మంచి సూత్రం చెబుతుంది. దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షపు గుడారం ఈ తెలుగు బ్యాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ ఐతనగరు దేవుడు మనకు అందుబాటులో ఇచ్చాడు. ఇందాక రాని వాళ్ళు ఎవరు అనుంటే రండి, రేపటి నుంచి ఒక నిర్ణయానికి వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం, ఒక నిశ్చయితకు వద్దాం. ఆలయములో అడుగు పెట్టి ఆ ఆలయములో హన్నమ్మకు వలె, యెఫ్తాకు వలె, క్రొత్త నిబంధనలో ఉన్న ఆషేరు గోత్రికురాలు హన్నా వలె మనం ప్రార్థన చేద్దాం. మన ఎండిన అనుభవాలు చిగురింప చేసుకుందాం. ప్రార్థన చేయటమే కాకుండా శాసనముల ఎదుట వాక్య ప్రకారం నడవాలి, దేవుని దగ్గరికి రావాలి, సువార్తను వినాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15లో అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. నమ్మిన తర్వాత ఏం చేయాలి? మార్కు భక్తుడే జ్ఞాపకం చేస్తూ రాస్తూ అంటాడు 16వ అధ్యాయంలో, ఇదిగో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శాసనం, దేవుని నియమం, దేవుని కట్టడ. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలి? అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ 40, 41, 42 వచనాలలో చూస్తే, ఇంకను అనేక విధములైన మాటల చేత వారిని హెచ్చరించుచు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. పెంతెకొస్తు దినాన ఒక్క బోధ చేస్తే ఎంతసేపు చెప్పాడో తెలియదు, కానీ 3,000 మంది బాప్తిస్మం పొందారు. పొందిన వాళ్ళు అలాగన అంతటితో వదిలిపెట్టలేదట. వీరందరూ అపోస్తలుల బోధ యందును, పరిశుద్ధుల సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నిలిచారట. ఎడతెగక ఆలయంలోనికి వచ్చిన మనం ఏదో ఈరోజు కనపడి రేపు కనపడి మళ్ళీ ఆన్వర్సరీ కనపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగను కాదు. దేవుడు మనకిచ్చిన ఆలయంలో మన కుటుంబాలతో కనపడదాం, దైవికమైన ఆశీర్వాదాలని పొందుకుందాం. దేవుడిచ్చిన ఈ నూతన ఆలయంలో దేవుని యాజకత్వం చేసే
యాజకుడు అక్కడ ఉండాలి. దేవుడు తన జనులను కలుసుకునే ప్రాంగణం అది. ఆ ప్రాంగణంలో దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న అభిషేకించబడిన దైవ సేవకుని సమక్షంలో మనమందరం చేరి కూడి మన సంగతంతా ఆయనకు చెప్పుకుంటే దేవుడు చిగురింపజేస్తాడు, పుష్పింపజేస్తాడు. ఆ తర్వాత ఫలభరితంగా మారుస్తాడు. పుష్పించటం, పూలు అనగానే మనకేం గుర్తొచ్చిందండి? సువాసన గుర్తొచ్చింది. సువాసన అంటే ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, ఒకప్పుడు ఆమె వాసన కంపు, కానీ యేసయ్య సంధించి యేసయ్యతో సహవాసం కలిగి యేసయ్య మాట్లాడాక ఆ కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఓ చక్కని వార్త చెప్పింది. మా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఈ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని గురించి ఎవరైనా ఏదన్నా మీకు నచ్చిన 2 మాటలు ఎట్లా సువార్త ఎట్లా చెప్తారు మీరు అని అంటే అందరూ సుదీర్ఘమైన మాటలు చెబుతున్నారు. మనకు తెలియదుగా, ఏదో ఆపదల్లో బైబిల్ కాలేజీ అండనుకొని వెళ్ళాం, కానీ సేవ చేద్దాం మారదాం అనుకొని వెళ్ళ తప్పులు లేచి అంత ఫారినర్సే. నే అన్న హీకేం షీకేం దేకేం అన్న. యేసు వచ్చాడు, ఆమె వచ్చింది, ఊరందరూ వచ్చారు, అయిపోయింది. అందరిని వదిలేసి నాకు మాత్రం 100 మార్కులు వేసాడు. ఆశ్చర్యం. దేవుని ప్రణాళిక. అప్పుడు ఏ ఉపది సేవలో ఉండేవాళ్ళం కాదేమో. ప్రోత్సాహపరిచే దేవుడు. కనుక ఈ రాత్రి కూర్చున్న మనందరం ఒక నిశ్చయితకు వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం. దేవుడిచ్చిన ఇటు పరిశుద్ధ ఆలయమును దేవుని సన్నిధిలో ప్రభును స్తుతిస్తూ ఆ ఆలయంలో దేవుడు తన జనులను కలుసుకునే ఆలయం అని గుర్తెరిగి ఆ ఆలయంలో మన సంగతంతా చెప్పుకొని అంతకంతకు మనం ఫలభరితంగా మారదాం. ఫలించిన మనం సాక్ష్య జీవితం లాగా పువ్వు సువాసన వెదజల్లినట్లుగా సాక్ష్య జీవితం వెదజల్లాలి. అంతేకాకుండా మన కాయలు అనేక మంది కడుపుకు ఆహారంగా ఉండాలి, అనేక మందికి మేలుకరంగా. కాయలంటే మన క్రియలు, మన చేష్టలు. రేపు ఆలయం ప్రతిష్ఠ జరిగిన తర్వాత మన తీరుతెన్నులు ఎవరిని గాయపరచకుండా దేవునికి, తోటి సంఘస్థులకి, ఇతరులకు కూడా కడుపు నింపేవిగా ఉండాలి. అలాగనుండాలని సేవకునిగా మనసారా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ పెద్దలైన మీ అందరికీ, నా తోటి వారికి హృదయపూర్వకంగా దేవుడిచ్చినట్టు మంచి ఆలయములో మనందరం చిగురించుదుముగాక. ఈ మంచి ఆలయములో మన ఎండిన అనుభవాలు చిగురించునుగాక, మన ఎండిన అనుభవాలు పుష్పించునుగాక, మన ఎండిన బ్రతుకులు అనేక మందికి మాదిరికరంగా కడుపు నింపేవిగా ఫలభరితముగా ఉండునుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో కూడుకున్న మనం మన జీవితాలని, మన బ్రతుకులని ప్రభువుకు అప్పగించుకుంది. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ తెనాలి మహాపట్టణంలో, ఈ ఐతానగర్లో తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం ద్వారానే నేను పరిచయం ప్రభువా. మీ సేవకులు ఘనమైన పరిచర్య చేసి మీ కవిగిలిలో విశ్రమించడానికి మీరు పిలుచుకున్న దైవజనులు సాల్మన్ అయ్య గారి ద్వారా ఈ సంఘానికి పరిచయం అయ్యానయ్యా. ఆనాటి పరిచయం నేటికి సంఘంలో ఉన్న కమిటీ మారుతూ ఉన్నప్పుడు కూడా సంఘంలో ఉన్న వాళ్ళు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ప్రేమించి అభిమానించి ఈ బంధాన్ని ఎట్లాగునా కొనసాగటానికి కృపను చూపించావయ్యా. మరి విశేషంగా మీరు ఇచ్చిన ఈ నూతన ఆలయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన ఆలయం రేపు ఉదయకాలమున ప్రతిష్ఠ జరుగుతుండగా ఆ ఆలయములో ఎండిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని నోరారా మనసారా చెప్పుకొని హృదయాన్ని కుమ్మరించి బహుగా ఫలభరితంగా మార్చబడటానికి సహాయం చేయి. మీకు ఎంతకాలం దూరం అయ్యామేమో, మా ఎండిన అనుభవాల కారణం మీకు ఎడమవ్వటమే, మీకు దూరం అవ్వటమే, మీ మీద తిరుగుబాటు చేయటమే, మీ ఆలయంలోనికి రాకపోవటమే. కానీ మా ఎండిన అనుభవాలు అలాగున మీ ఆలయంలోనికి వచ్చి చెప్పుకుంటే, మీ శాసనముల ప్రకారం నడుచుకుంటే అప్పుడు మీరు చిగురింపజేసి ఫలింపజేసి పుష్పింపజేస్తానన్నారు కదయ్యా. అట్టి అనుభవాన్ని రేపటి దినాన అనేకులు పొందుకోవటానికి సహాయం చేయండి. ప్రత్యేకించి ఈ రాత్రి విన్న మాటలు ప్రతి వారి వినికిడిలో ముద్రించి ఫలింపు చేయమని, మేలు చేయమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.
ఈ రాత్రికాల సమయంలో నన్ను ఆహ్వానించి అవకాశం కల్పించిన మన కమిటీ వారికి, స్త్రీల సమాజానికి, యవ్వన బృందానికి, సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి, ఈ రాత్రి కార్యక్రమాన్ని అధ్యక్షులుగా నడిపించిన నా ప్రియ అన్నగారు అజిత్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చక్కటి వాక్యాన్ని మనకు అందించిన దైవ సేవకులు మరి విజయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే కళాతీతమైంది. రేపటి ఉదయం కార్యక్రమం చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మరి పెందలకడే ఈ కార్యం ముగించాలనుకున్నాం. ఆయనను దేవుడిచ్చిన కృపను బట్టి ఇప్పటి వరకు జరిగించిన కార్యం అంతటిని బట్టి దేవునికి ఒక్కసారి 2 చేతులు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కమిటీ వారు ప్రకటనలు చేస్తారు. ఆ తర్వాత చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రియులు ప్రభుదాస్ గారు, కె ప్రభుదాస్ గారు పేపర్ వారు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ముందుగా కమిటీ వారు వచ్చి మరి ఈ యొక్క ప్రకటనలను గురించి తెలియచేయాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రతిష్ట ఆరాధన మహోత్సవ కార్యక్రమములో భాగమైనటువంటి ఈ ప్రార్థన కూడికలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేయచ్చు ఉన్నానండి. ఈరోజు వాక్య పరిచర్య చేసినటువంటి డాక్టర్ కె ఎలైజా ఎష్కోల్ మందిర్ గుడివాడ వారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు రెవరెండ్ సిహెచ్ అజిత్ కుమార్ గారు టీబీసీ త్రేలపోలు వారికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తున్నాను. రెవరెండ్ కె వనేశం టీబీసీ బోడప్పల్ వారికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు గారికి, రెవరెండ్ ఈజే రతన్ కుమార్ గారికి, రెవరెండ్ టి రమేష్ గారు టీబీసీ ఎర్రగొండపాలెం వారికి, రెవరెండ్ టి కిషోర్ బాబు హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తెనాలి వారికి, వీరందరికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నామండి. పాస్టర్ ఆనంద్ గారు గుడివాడ వారికి సంఘపక్షాన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈరోజు వాక్య పరిచర్య చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ కె ఎలైజా గారికి మెమంటో ఇవ్వడానికి సంఘ కాపరి గారి భార్య అయినటువంటి వారు క్రిస్సీ డేవిడ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను.
పాస్టర్ ఆనంద్ గారికి, గుడివాడ వారికి మెమెంటో ఇవ్వడానికి ఎల్లమాటి దేవరాజ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎల్లమాటి దేవరాజ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కాసేపు కూర్చోండి, తర్వాత వెళ్ళొచ్చు. కూర్చోండి. రెవరెండ్ కె వనేశం టీబీసీ బోడపల్ వారికి మేకల సత్యభూషణ్ రాజ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. హైదరాబాదులో ఉంటున్నటువంటి వారు మేకల సత్యభూషణ్ రావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెవరెండ్ కె ప్రభుదాస్ గారికి, టీబీసీ వ్యాపారుల వారికి మెమెంటో ఇవ్వడానికి కొక్కిలిగడ్డ జాషువా గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రేయర్ మీటింగ్స్లో ఎంతగానో సహకరిస్తున్న మీ అందరికీ, చిన్నలకు పెద్దలకు, శ్రేల సమాజం వారికి, యూత్ వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, సింగర్స్కు, వాలంటీర్స్కు, ప్రతి ఒక్కరికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.
ఎలైజా పాస్టర్ గారితో వచ్చినటువంటి ఆనంద్ గారికి వారికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. రేపు జరగబోయే ప్రాముఖ్యమైన రోజు దేవాలయ ప్రతిష్ట కొరకు మీ అందరూ ప్రతి ఒక్కరూ విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతోటి ప్రార్థించవలసిందిగా దేవుని పేరట కోరుచున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా సంఘపక్షాన మనవి చేయుచున్నాను. అలాగే మీరు ఇంటికి వెళ్ళడానికి దారి ఇటు క్లోజ్ చేయబడినది. వంట చేయడం వలన అక్కడ దారి క్లోజ్ చేయబడింది. మన దేవాలయం యొక్క ముందు భాగం నుండి ఇటుపక్క నుండి అందరూ వెళ్ళవలసిందిగా మనవి చేయుచు ఉన్నాను. ప్రకటనలు ముగించబడినవి. థ్యాంక్ యూ. మంచిదండి. అందరం కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మాస్టర్ డేవిడ్ రాజు గారు కూడా ఒక చిన్న ప్రకటన చేస్తారు. ఆ తర్వాత ప్రభుదాస్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవకులు అజిత్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి వాక్య పరిచర్య అందించినటువంటి దైవ సేవకులు పెద్దలు ఎలీజా అంకుల్కి, అలాగే వారితో కూడా వచ్చిన ఆనంద్ గారికి, అలాగే ప్రభుదాస్ గారికి, వనసీం పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు వారికి తెలియపరుస్తున్నాం. మరి దయచేసి గమనించండి, మరి రేపు ఉదయం 5 గంటలకు యథావిధిగా ఉదయకాల క్రిస్మస్ ధ్యాన కూడిక జరిగించబడుతుంది. మరి అలాగే విచారకరమైన విషయం, మరి మనం గత కొన్ని దినాల నుండి ప్రార్థిస్తున్నటువంటి పెద్దలు మరి కొండముది వర్మ గారు ఈ ప్రార్థన ప్రారంభించడానికి ముందుగా ప్రభు పిలుపు అందుకొని ఉన్నారు కనుక ఆ విడవబడిన కుటుంబాల కొరకు దేవుడు వారిని ఆదరించలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో వారి కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. బహుశా అది ఉదయకాలమే ఆరాధనకు ముందుగానే భూస్థాపిత కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని కుటుంబ సభ్యులు యోచన చేస్తూ ఉన్నారు కనుక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సెక్రటరీ గారు తెలియపరిచినట్లుగా ఇటు వంట జరుగుతుంది కాబట్టి ఈ మార్గం గుండా వెళ్లకుండా ఈ చర్చి ముందుగా ఉన్నటువంటి ఈ ద్వారం గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి. ఎందుకు అనంటే ఇంకో కారణం, ఒక చిన్న వీడియో చేయాలని బిడ్డలు ఒక ఆలోచన. సో మనందరం ఇటు గుండా వెళ్ళగలిగితే మరి ఆ వీడియో చేయటానికి కూడా అది హెల్ప్ అయింది. అలాగే ముగింపు ప్రార్థన తదుపరి లెర్నింగ్ ట్రీ చిల్డ్రన్స్ వారి ద్వారా ఒక చిన్న వీడియో ఒకటి ఏర్పాటు చేశారు మన సంఘాన్ని గురించి. మరి అది ప్రార్థన తదుపరి మరి అది డిస్ప్లే మీద వేయటం జరుగుతుంది కనుక బిడ్డలు ఒక 2 నిమిషాలు సమయం తీసుకొని ప్రార్థన తదుపరి దాన్ని వీక్షించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నా పేరు రెవరెండ్ డాక్టర్ కస్కుర్తి ప్రభుదాసు. మరి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారిని ప్రేమను వల్ల ఇచ్చినటువంటి సమయం కొరకు దేవునికి వందనాలు. సభాధ్యక్షులు అజిత్ గారికి, సంఘ నాయకులందరూ కూడా ఇచ్చేసిన మీ అందరూ కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరితో ఉంచండి. పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన ప్రేమను బట్టి నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభు ఈ స్థలములో చేరి నీ పరిశుద్ధ నామమును కనపరచండి. నీకు చిత్తమైనది కనుక నా తండ్రి ప్రార్థిస్తున్న కృపను గురించి బలపరచండి.
పాత చేసే స్థానంలో నా తండ్రి మంచి నూతనమైనటువంటి ఆలయాన్ని మీరు అనుగ్రహించినందుకు నీ పాదాల స్తోత్రాలు. ఈ ఆలయ నిర్మాణంలో ప్రభా నా తండ్రి ఈ శతవత్సర వేడుక జరుపుకోవడానికి, ఆలయ ప్రతిష్ఠ చేయడానికి నా తండ్రి బిడ్డలు ఎంతగానో ప్రయాసపడి వ్యయ ప్రయాసాలకు వచ్చిన తండ్రి ఈ ఆలయం నిర్మాణం చేయడానికి ఎంతో ప్రయాసపడ్డాను నాయన. ఆశగల ప్రాణములు తృప్తిపరుస్తున్న వాగ్దానం చేశావు. ఈ వాగ్దానాన్ని బట్టి నా తండ్రి వారి ఆశను మీరు నెరవేర్చారు. మంచి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఆలయాన్ని మీరు ఇచ్చారు నాయన. అందుని బట్టి పాదాల స్తోత్రాలు. అయా నా తండ్రి, దావీదు కాలంలో ఆలయం కట్టబడలేదు, కానీ సమస్తములు సమకూర్చబడింది. కుమారుడైనటువంటి ప్రభా సొలొమోను కాలంలో ప్రభా ఆలయ నిర్మాణం జరిగింది నా తండ్రి. యెరూషలేము అంటే శాంతి నిలయము. ఈ ఆలయం నా తండ్రి శాంతికి నిలయముగా అనేక మంది జనం ప్రభా ఈ యొక్క ఆలయంలో చేరి ప్రతి ఒక్కరు ప్రభా గుంపులు గుంపులుగా వచ్చిన అతడి ఆలయంలో చేరి పరిశుద్ధ నామమును కనపరచడం సహాయం తెచ్చి వ్యర్థమైనటువంటి ఆలోచనలకు దూరముగా ఉండి నా తండ్రి నీ పరిశుద్ధ నామ ఘనత కొరకు నా తండ్రి ఆలయమును ప్రతిష్ఠించడం నా ప్రభా నీ కృపను గ్రహించి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రభా ఈ ఆలయంలో చేరి మీ పరిశుద్ధ నామమును కనపరిచే కృప దాచేయండి. ఇలాంటి సభాధ్యక్షులుగా ఉన్న అజిత్ గారిని బట్టి ప్రభా నా తండ్రి వాక్య పరిచయం చేసిన దాసుని బట్టి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని బట్టి పాదాల స్తోత్రాలు. సంఘమును సంఘ కమిటీని దీవించి ఆశ్రయించి బలపరచండి ప్రభా. రేపు జరిగేటువంటి ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమం నా తండ్రి ఘనముగా మర్యాదగా జరిగించుకొని మీ నామని ఘనత తెచ్చుకోమని ఆర్థికంగా సహకరించిన ప్రతి బిడ్డను మీరు దర్శించి వర్ధన చేయండి. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి పాదాల స్తోత్రాలు. దర్శించి బలపరిచి నీ నామని ఘనత తెచ్చుకోమని సహాయము దయచేయమని యేసునామమును బట్టి అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం మాకొచ్చును గాక, చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి మీదనో నెరవేరును గాక. కావలసినటువంటి అనుదిన ఆహారం దయచి మనస్తులను మేము క్షమించిన ప్రకారముగా మరణములను క్షమించండి. శోధనలో తెగకి నుండి తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు ఘనరక్షకుడు పాపులు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి కాపుదల ఈ ఆలయము చుట్టూ తన శ్రేష్టమైన సన్నిధానం గురించి బలపరిచి ఆలయములో విస్తారమైన సేవ కొనసాగించబడి అనేక మంది రక్షించబడి గుంపులు గుంపులుగా ఆలయములో ప్రతి ఒక్కరు చేరి నీ నామమును కనపరిచే కృప దయచేయును గాక, ఆమేన్. అందరికీ ప్రభునామ వందనాలు. అధ్యక్షుల వారికి దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, మరి రాత్రి ప్రార్థన కూడిక ముగించబడింది. గమనించి మరి ఉదయకాలం మరి 10 గంటలకి ప్రాముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. బిడ్డలు మరి మీ పనులను త్వరగా ముగించుకొని సకాలంలో ఇక్కడికి రావటానికి ప్రయత్నించండి. మరి ఆలస్యం చేయవద్దు. ప్రాముఖ్యమైన దినం, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి దినంలోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి అందరూ సిద్ధపడి 10 గంటలకు మరి స్థలంలోకి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను కుటుంబాలను దీవించును గాక, ఆమేన్.
చెక్. అత్తోట ప్రమోద్ గారి సతీమణి జ్యోతి గారు ట్యూషన్ పిల్లల చేత ఈ రీల్ చేయడం జరిగినది. 100 years సెంటినరీ సెలబ్రేషన్ కొరకు ఈ రీల్ చేసిన చిన్న బిడ్డలు ఎంతో చక్కగా చేసి ఉన్నారు. టీచర్ గారికి, జ్యోతి గారికి, చిన్న బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. Praise the Lord. Check. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే.